ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంతి చౌదరి సమాధానమిచ్చారు. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 36,43,083 మంది విద్యార్థులు ఉండగా 2025-26లో ఆ సంఖ్య 34,93,449కి పడిపోయినట్టు కేంద్రం వెల్లడించింది. ఒకే ఏడాదిలో 1,49,631 మంది విద్యార్థులు డ్రాపౌట్ అయ్యారు. ఇదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు సిబిఎస్ఈ సిలబస్ తొలగించడం, విద్యా వ్యవస్థను పూర్తిగా పట్టించుకోకపోవడంతో విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలల నుంచి ప్రైవేటు బాట పడుతున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, కేంద్రం ఇచ్చిన సమాధానంలో ఏముంది? ఎందుకంటే చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడేం జరుగుతోంది అనేది తెలిసిందే. కానీ ఇప్పుడు నంబర్స్ కూడా ఆ విషయాన్ని చెప్పడం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకు వెళ్లేటువంటి విద్యార్థుల సంఖ్య డ్రాపౌట్ రేట్స్ పెరుగుతోందని ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి గణాంకాలన్నీ కూడా పార్లమెంటు సాక్షిగా విడుదలయ్యాయి. సో ఈ గణాంకాలను కనుక పరిశీలిస్తే యూడిఐఎస్సి కింద ఎన్రోల్మెంట్కు అయినటువంటి విద్యార్థుల సంఖ్యను ఇందులో పొందుపరిచారు. 2024-25 విద్యా సంవత్సరంలో 36 లక్షల మంది విద్యార్థులుంటే ఆ సంఖ్య 2025-26కు వచ్చేసరికల్లా 34,93,000కు తగ్గిపోయినటువంటి పరిస్థితి. సో మనం చూడొచ్చు ఈ స్క్రీన్ పైన కంప్లీట్గా ఇది మనకు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫీషియల్ రిపోర్ట్, అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి స్టాటిస్టిక్స్. సో గవర్నమెంట్ విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పడిపోతుంది అనేటువంటి అంశాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా గణాంకాలన్నీ విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో అలాగే ఇంకోవైపు ప్రైవేటు పాఠశాలల జోరు మాత్రం కొనసాగుతుంది. సో ప్రైవేటు పాఠశాలల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. గవర్నమెంట్ పాఠశాలలో మొదట్లో ఇంగ్లీష్ మీడియం ఉన్నప్పటికీ ఇంగ్లీష్ మీడియాన్ని ఇటీవల కాలంలో ప్రభుత్వం తొలగించి తిరిగి తెలుగు మీడియం వైపు వెళ్ళడం, అలాగే సిబిఎస్ఈ సిలబస్ను తొలగించి మళ్ళీ స్టేట్ బోర్డును తీసుకొచ్చింది. సో విద్యా ప్రమాణాలన్నీ కూడా తగ్గుతున్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలను ఇటు గవర్నమెంట్ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నట్టుగా ఈ గణాంకాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో చాలా అలార్మింగ్ స్టేజ్లో ఏకంగా 1,500,000కు పైగా విద్యార్థులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నటువంటి విద్యార్థుల అందరూ కూడా డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రాజ్యసభలో వెల్లడించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్నటువంటి విద్యార్థుల సంఖ్య 2024-25లో 47 లక్షలు ఉంటే అది 25-26 కల్లా 48 లక్షలకు పెరిగినటువంటి పరిస్థితి. సో కంప్లీట్గా రివర్స్ ట్రెండ్ కనబడుతుంది. గవర్నమెంట్ వైపు డిక్రీజ్ అవుతుంది, ప్రైవేట్ వైపు ఇంక్రీజ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో గవర్నమెంట్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు కానీ సౌకర్యాలు కానీ వాటిపైన రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవడం లేదు. దాని ఫలితంగానే ఈ రకమైనటువంటి డ్రాపౌట్ ఉంటుంది, పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని అభిప్రాయం వస్తున్నటువంటి పరిస్థితి. డెఫినెట్గా మనం చూస్తే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో విద్యారంగానికి విశేష ప్రాధాన్యత ఇచ్చారు. ఆధునీకరించినటువంటి పరిస్థితి చూసాం. నాడు నేడు అనేటువంటి పథకం ద్వారా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక పాఠశాలలన్నింటిని తీర్చిదిద్ది అక్కడ డిజిటల్ స్మార్ట్ బోర్డ్స్, డిజిటల్ క్లాస్ రూములు తయారు చేశారు. దాంతో భారీ ఎత్తున ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ వైపు విద్యార్థులు వెళ్ళారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వము కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంని పక్కన పెట్టేసి మళ్ళీ తెలుగు మీడియంకి వెళ్ళడం, అలాగే సిబిఎస్ఈ సిలబస్ను తొలగించి సిబిఎస్ఈ బోర్డు నుంచి ఏకంగా స్టేట్ బోర్డుకు విద్యార్థులను తీసుకొచ్చింది. సో కంప్లీట్గా పాలసీని అంతా కూడా మార్చింది. సో ఈ పాలసీ మార్పు వల్లే ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తిందనేది విద్యావేత్తలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. సో ఆ అభిప్రాయాలకు అనుగుణంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెలువరించినటువంటి గణాంకాలు చూస్తే కూడా క్లియర్గా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య పడిపోతుండగా ప్రైవేట్కి వెళ్ళేటువంటి విద్యార్థుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. రైట్ వెంకటేష్. సో ఇప్పటిదాకా ఇది కేవలం ప్రతిపక్షాల విమర్శ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏకంగా పార్లమెంటే రాజముద్ర వేసి మరీ అదే నిజం, ప్రభుత్వ పాఠశాలలకి పిల్లలు రావడం లేదు అని నంబర్స్తో సహా తేల్చిన పరిస్థితి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.